అన్ప్రెడిక్టబిలిటీ. సడన్గా మీ పాత జీన్స్లో మీకు ఒక 500 రూపీస్ నోట్ దొరికిందనుకోండి, ఇమీడియట్గా డోపమిన్ ఎక్సైట్ అయిపోతుంది. ఓకే. మీకు రెగ్యులర్ మంత్లీ వచ్చిన శాలరీ కన్నా ఆ ప్లెజర్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది అన్ప్రెడిక్టబిలిటీ కాబట్టి. అన్ప్రెడిక్టబుల్. ముందు కాలంలో ఏంటంటే రామాయణం ఉండేది. రామాయణంలో రావణ ఈజ్ విలన్, రామ్ హీరో, సీత హీరోయిన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే మూవీలో హీరోయిన్, హీరో, విలన్, ముగ్గురు విలనే. ముందు అట్లీస్ట్ గుడ్ క్వాలిటీస్ ఉండేవి. ఇప్పుడు హీరో ఈజ్ డ్రగ్ అడిక్ట్ ఆర్ ఆల్కహాల్ లేకుండా హీ కెనాట్ స్పీక్, హీ కెనాట్ ఫైట్, హీ కెనాట్ డాన్స్, హీ కెనాట్ డూ ఎనీథింగ్. సిగరెట్ లేకుండా హీ కెనాట్ స్పీక్, హీ కెనాట్ డూ ఎనీథింగ్. అండ్ దట్ ఈస్ షోన్ యాజ్ హీరో. అది హీరోయిజం కింద చూపిస్తున్నారు. మనతో రాధా ప్రమోద్ దాస్ గారు ఉన్నారు. హీ రిప్రజెంట్స్ ఇస్కాన్. హీ డస్ ప్రీచింగ్స్ ఆన్ యూత్ బెటర్మెంట్. చాలా కాలేజెస్లో, ఇన్స్టిట్యూషన్స్లో యూత్ ఎలా తన వాళ్ళ కెరియర్ని బెటర్ చేసుకోవచ్చు అని చాలా ప్రీచింగ్ ఇచ్చారు, చాలా స్పీచెస్ ఇచ్చారు. సో తన దగ్గర నుంచి వాల్యుబుల్ కంటెంట్ మనం తీసుకొని మన ఆడియన్స్కి ఇద్దామని వీ హ్యావ్ డన్ దిస్ పాడ్కాస్ట్. దిస్ ఈజ్ రియలీ 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 యూస్ఫుల్. ఐ వాంట్ యూ గైస్ టు వాచ్ ఇట్ అండ్ చాలామందితో షేర్ చేయండి. ఇట్ విల్ బీ రియలీ యూస్ఫుల్. ఇది అంటే మనం చాలా టాపిక్స్ మాట్లాడుతూ ఉంటాము. ఇది కెరియర్ ఛానల్ కదా. కెరియర్ గురించి ఎలా బెటర్మెంట్ చేయొచ్చని, మోటివేషన్ని, అదని ఇదని చాలా మాట్లాడుతూ ఉంటాం. నాకేమనిపిస్తుందంటే కొన్ని రూట్ కాజ్ ప్రాబ్లమ్స్ అనేది మన నేషన్లో ఆర్ మన లైఫ్స్లో ఉండిపోయాయి, చాలామంది పీపుల్ లైఫ్స్లో. వాటిని అంటే ఇది ఒక పెస్ట్, ఓకే, దాన్ని క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా ప్లాంట్ అనేది నరిష్ అవుతుంది. అలాగే పీపుల్స్ లైఫ్స్ అకార్డింగ్లీ లైఫ్స్తో పాటు కెరియర్స్ అనేది కూడా చాలా నరిష్ అవుతుందని నా గట్టి నమ్మకం. దాంట్లో ఈ అడిక్షన్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. మెయిన్గా పీపుల్ గెట్ అడిక్టెడ్ టు రాంగ్ థింగ్స్. అసలుకు ఎందుకు అడిక్ట్ అవుతారు? మనం డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇట్ కుడ్ బి డ్రగ్స్, లిక్కర్, సోషల్ మీడియా అడిక్షన్ కావచ్చు, మల్టిపుల్ థింగ్స్ కావచ్చు. అసలుకి ఎందుకు అడిక్ట్ అవుతారు ప్రభుజీ? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఫస్ట్ మనం ఎడిక్షన్ ఒకసారి మెకానిజం ఎవరికైనా అర్థమైతే ఎందుకు ఎడిక్షన్ వస్తుంది అని, అంటే చాలామందికి ఆ అలవాట్లో ఉంటారు. కొంతమంది దాని నుంచి బయటకు వెళ్ళాలనుకుంటారు, కొంతమంది అలవాటు అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ కావాలంటే ఆ మెకానిజం ఏంటో తెలుసుకుంటే ఎందుకు అవుతుంది, అట్లీస్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వాళ్ళకి అనిపిస్తే దీని నుంచి బయటకు వెళ్ళాలని ఇది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. సో నేను ఫస్ట్ మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనందరికీ ఏంటంటే ఒకటి బిహేవియరిజం అని ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకొకటి వచ్చి మనకి ఎమోషనల్ మెమరీ అని. సో నేను బిహేవియరిజం గురించి నేను అది చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్, దాని గురించి అంత డీటెయిల్గా వెళ్ళాం. కాకపోతే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఒకటి ఎమోషనల్ మెమరీ అని ఉంటుంది మనందరికీ. అంటే నేను ఏదైనా యాక్షన్ చేశాను, సే ఇప్పుడు నేను మ్యాంగో జ్యూస్ తాగాక దాని నుంచి నాకు ఒక ప్లెజర్ వచ్చింది. అయితే ఆ ప్లెజర్ నాకు ఒక మెమరీ ఉంటుంది, ఎమోషనల్ మెమరీ, అక్కడ రికార్డ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం నేను మళ్ళీ మ్యాంగో జ్యూస్ని చూస్తే నాకు ఇమీడియట్గా ఆ మెమరీ ట్రిగర్ అయ్యి అరే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, ఇది తాగొచ్చు అని నాకు ఆ ఫీలింగ్ వస్తుంది మళ్ళీ. ఓకే. సో అలా మనందరికీ ఒక ప్రోగ్రామింగ్ అయిపోతుంది. మనం ఏదైనా ఎంజాయ్ చేస్తే ఆ మెమరీలో అది ఫిక్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం ఆ ఆబ్జెక్ట్ చూస్తే మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటాం ఆ ప్లెజర్ని. సో దీన్ని ఎమోషనల్ మెమరీ అంటాం. సో ఇది యాక్సిడెంటల్గా కనుక్కున్నారు. సో ఒకసారి ఇంకొకటి ఏమైందంటే ఈ ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఒక పీజన్ మీద 2 ర్యాట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎలక్ట్రోడ్ని బ్రెయిన్లో పెట్టారు. అయితే జనరల్గా ఏంటంటే అది ఒక కరెంట్ వైర్ని టచ్ చేస్తే ఇమీడియట్గా షాక్ వస్తుంది దానికి. ఓకే. అది ఇమీడియట్గా ఆ యాక్టివిటీ చేయదు. అది వాళ్ళు ఏం చేశారంటే రాంగ్ ప్లేస్లో ప్లాన్ చేసేసారు దాన్ని. సో అది అక్కడ టచ్ చేసిన వెంటనే షాక్ వచ్చింది దానికి. కానీ ఆ ర్యాట్ ఆ షాక్ కావాలని ఇంకా కోరుకుంటూ మళ్ళీ టచ్ చేసింది అది. అయితే వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఇది షాక్ కోరుకుంటుంది మళ్ళీ అని. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక లివర్ని ఇచ్చేసారు దానికి, ఒక స్విచ్ లాగా. అది ప్రెస్ చేసినప్పుడల్లా షాక్ వస్తుంది. ఓకే. ఆ ర్యాట్ 24/7
ఆ లివర్ని ప్లస్ చేస్తూనే ఉంది, దానికి ఆ షాక్ వస్తూనే ఉంది, తర్వాత కంప్లీట్గా ఒక 6000 టైమ్స్ అలా ప్రెస్ చేసి కొలాప్స్ అయిపోయింది అది. అప్పుడు సైంటిస్ట్ ఏం కనుక్కున్నారంటే మనందరి బ్రెయిన్స్లో ఒక డోపోమిన్ అని ఒకటి ఉంటుంది, న్యూరాన్స్. సో ఇది ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో యూ ఎక్స్పీరియన్స్ సమ్ ప్లెజర్. అయితే సైంటిస్ట్ అనుకున్నారు మన లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి, అందరికి ఒక్కొక్క స్విచ్ ఇచ్చేస్తే వాళ్ళు ఆ డోపోమిన్ ఎక్సైట్ చేసుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఉంటారని. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు ఆపేశారు, ఎందుకంటే చాలామంది అది ప్రెస్ చేశారు, కానీ తర్వాత అనిపించింది యాక్చువల్లీ దానివల్ల దే ఆర్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ ఓన్లీ. సో నేను ఇప్పుడు ఈ డోపోమిన్ అనే కన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరికైనా ఎడిక్షన్స్ ఉందో దే హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కన్సెప్ట్. దాని నుంచి బయటకు వెళ్ళాలనుకుంటే ఇది సింపుల్. ఈ డోపోమిన్ ఏంటంటే మనకి ఒక న్యూరల్ నెట్వర్క్ సిస్టమ్ అనమాట. యాక్చువల్లీ మనకి బ్రెయిన్లో ఒక 6 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఈ డోపోమిన్ వచ్చి జస్ట్ 20,000, చాలా చాలా ఇన్సిగ్నిఫికెంట్ పార్ట్. కానీ ఇది మొత్తం ప్లెజర్ సెంటర్ అంటారు మన బ్రెయిన్స్కి. ఈ ప్లెజర్ సెంటర్ని అది కంట్రోల్ చేస్తుంది. ఈ డోపోమిన్ ఏంటంటే అది ఎక్సైట్ అవుతుంది కొన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు, అది మనం ప్లెజర్గా ఫీల్ అవుతాం. సో ఇట్ ఈజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను ఏదైనా ఫుడ్ ఐటమ్ తిన్న వెంటనే ఆ డోపోమిన్ ఎక్సైట్ అయిపోతుంది, అప్పుడు నాకు ఆ ఫుడ్ నుంచి ప్లెజర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక మూవీ చూశాను, సో ఆ మూవీ నా ఐస్ చూస్తున్నాయి, ఆ ఎక్సైట్మెంట్ డోపోమిన్కి వస్తుంది. అక్కడ ఏదైనా సస్పెన్స్, థ్రిల్లరు, ఏదైనా రొమాన్స్ ఏదైనా వచ్చినా కానీ నాకు ప్లెజర్ అనేది ఆ డోపోమిన్ ఎక్సైట్ అయితేనే ప్లెజర్, లేకుంటే ప్లెజర్ కాదు అది. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్. సో నా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డోపోమిన్తో వచ్చిన ఫోర్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాచురేట్. అంటే మీరు లైఫ్ లాంగ్ ఆ డోపోమిన్కి ప్లెజర్ ఇచ్చినా దాన్ని ఎక్సైట్ చేసినా అది ఎప్పుడు సాచురేట్ అవ్వదు, తీసుకుంటూనే ఉంటుంది. ఇంకా ప్లెజర్ కావాలని అనుకుంటుంది. ఇప్పుడు నేను సినిమా చూసాను ఈరోజు, రేపు కావాలంటే రేపు మళ్ళీ కావాలి నాకు సినిమా, అంటే అది ఎప్పుడు సాచురేట్ అవ్వదు. లైఫ్ లాంగ్ మీరు దాన్ని ఎక్సైట్ చేస్తూనే ఉండాలి, దాన్ని నేను ప్లెజర్గా భావిస్తాను. ఇంకొకటి ఏంటంటే, అంటే మనం ఫుడ్ ఏదో ఒకటి మనకి ఎలా వస్తుంది డోపమిన్ ఎక్సైట్, ఏదైనా వినటం వల్ల, చూడటం వల్ల, టచ్ చేయటం వల్ల, స్మెల్ వల్ల, టంగ్ వల్ల, సెన్సెస్ వల్ల. సో ఆ డోపమిన్ ఎక్సైట్ అవుతుంది, దట్ నేను ప్లెజర్గా ఫీల్ అవుతాను. అదేంటంటే ఎప్పుడు సాచురేట్ అవ్వదు, మీరు ఇస్తూనే ఉండండి, అది తీసుకుంటూనే ఉంటుంది. సెకండ్ ఏంటంటే అది నోవాలిటీ, కొత్తది వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను, ఇమీడియట్గా డోపమిన్ ఎక్సైట్ అయిపోతుంది. ఎనీథింగ్ న్యూ, నోవాలిటీ. అందుకే మనం యూట్యూబ్లో ఆర్ ఇంటర్నెట్లో షార్ట్స్లో ఇవన్నీ ఎందుకు జనాలు అంత ఇమీడియట్గా ఎడిక్ట్ అయిపోతారు అంటే ఆ నోవాలిటీ వల్ల. ఏదో కొత్తది ఉంది అని ఆ ఫింగర్ని అలా పైకి అంటూనే ఉంటారు. అది ఏం చేస్తుందంటే ఆ డోపమిన్ ఎక్సైట్ చేస్తూ ఉంటుంది. సో అందుకే యూ ఆల్వేస్ వాంట్ సంథింగ్ న్యూ. అక్కడ మనకి రికమెండేషన్స్ అన్నీ సంథింగ్ న్యూ, ఆ నైస్ ఎక్సైటింగ్ మనకి అక్కడ థంబ్నెయిల్ పెట్టడం వల్ల పీపుల్ వాంట్ టు దే గెట్ ఎడిక్ట్, అంటే దే గెట్ హుక్డ్ టు ఇట్. అరే ఏదో కొత్తది ఉంది దీంట్లో, ఏదో కొత్తది ఉంది. సో నోవాలిటీ యాక్చువల్లీ హోల్డ్స్, అది డోపమిన్ ఎక్సైట్ అవుతుంది. థర్డ్ ఏంటంటే అన్ప్రెడిక్టబిలిటీ. సడన్గా మీ పాత జీన్స్లో మీకు ఒక 500 రూపీస్ నోట్ దొరికింది అనుకోండి, ఇమీడియట్గా డోపమిన్ ఎక్సైట్ అయిపోతుంది. మీకు రెగ్యులర్ మంత్లీ వచ్చిన శాలరీ కన్నా ఆ ప్లెజర్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది అన్ప్రెడిక్టబిలిటీ. సో ఇది డోపమిన్. అయితే ఇది ఎందుకు ఇచ్చారు భగవంతుడు అంటే మనకి టు హెల్ప్ అస్ టు బి రెగ్యులేటెడ్. సో మీరు ప్రతిరోజు 4 o'clock లేచి మీరు యోగా ప్రాణాయామ చేస్తున్నారు, మీరు ఒక 40 days చేశారు, అట్లాగా ఒక 3 months చేశారనుకోండి. 3 months తర్వాత సడన్గా మీరు ఆ రోజు 4 o'clock బదులు 8 o'clock లేచారనుకోండి, మీకేమనిపిస్తుంది? యూ ఫీల్ డిఫరెంట్, అంటే అది అలవాటు అయిపోతుంది కదా. ఇఫ్ యూ డోంట్ వేకప్ ఆన్ దట్ డే యూ ఫీల్ గిల్టీ. డెఫినెట్గా. సో ఆ గిల్టీ ఫీలింగ్ డోపమిన్ వల్ల వస్తుంది. సో ఇట్ వాంట్ యూ టు బి రెగ్యులేటెడ్. మిమ్మల్ని ప్రాపర్గా గుడ్ హ్యాబిట్స్లో తీసుకురావటానికి భగవంతుడు దాన్ని ఇచ్చారు. మనం దాన్ని వేరేలాగా వాడతాం. మీకు ప్రాపర్గా మీకు ఈ నోవాలిటీ ఏం చేస్తుందంటే యూ విల్ మేక్ టు లెర్న్ గుడ్ థింగ్స్. మీకు బుక్స్ చదవాలంటే దాని మోటివేషన్ ఏంటి, అరే కొత్తది ఏదో ఉంది చదువుదామని. టు గివ్ యూ నాలెడ్జ్ డోపమైన్ హెల్ప్స్.
నోవాలిటీ గురించి ఎందుకంటే నోవాలిటీ హెల్ప్స్ యూ టు గెయిన్ నాలెడ్జ్. అదర్వైజ్ ఎందుకు చదువుతాం మనం? అవును. అంటే డోపోమిన్ ఎడ్యుకేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. యాహ్! డోపోమిన్ విల్ హెల్ప్ యూ టు రెగ్యులర్లీ ఈట్ ఫుడ్ అండ్ రెగ్యులర్లీ డూ. డోపోమిన్ ఏంటంటే ఇఫ్ యూ డోంట్ డూ వాట్ యు ఆర్ డూయింగ్ రెగ్యులర్లీ ఇట్ విల్ పనిష్. ఓకే. చూడండి, ప్రతిరోజు ఒక వ్యక్తి వెళ్ళి ఒక బెగ్గర్కి రోజు 100 రూపీస్ ఇస్తున్నాడు. హ్మ్. కంటిన్యూస్గా ఒక 1 మంత్ ఇచ్చారు. తర్వాత 1 మంత్ అయ్యాక ఆయన పక్క నుంచే వెళ్ళాడు, ఇయ్యలేదు బెగ్గర్కి. ఇమీడియట్గా బెగ్గర్ హీ విల్ ఫీల్ అఫెండెడ్. అవును. ఏంటంటే ఎంతో ఏమనుకుంటున్నారు మీరు, డబ్బులు ఎందుకు ఇవ్వకుండా వెళ్ళారు? నౌ హీ ఈజ్ నాట్ గ్రేట్ఫుల్, హీ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పెక్టింగ్. రోజు మీకు లంచ్లో ఐస్ క్రీమ్ ఇస్తున్నారు మీ ఆఫీస్ వాళ్ళు, ఒక 3 మంత్స్ ఇచ్చారు, ఒక రోజు ఇవ్వలేదు అనుకోండి, ఇమీడియట్గా. డెఫినిట్‌గా ఎక్స్‌పెక్టేషన్స్. సో ప్రాబ్లం ఏంటంటే డోపమిన్కి, ఇఫ్ యూ డోంట్ డూ వాట్ యు ఆర్ డూయింగ్ రెగ్యులర్లీ ఇట్ విల్ పనిష్ యూ. మీకు డోపమిన్ ఎక్సైట్ అయితే ప్లెజర్, వెన్ ఇట్ డ్రాప్స్ ఇట్ ఈస్ పెయిన్. వావ్! సో మనకి దిస్ ఈజ్ యాక్చువల్లీ ద సిస్టమ్ దట్ లార్డ్ క్రియేటెడ్. సో మనకి రెగ్యులేటెడ్గా ఉండి నాలెడ్జ్ ఎక్వైర్ చేయడానికి సిస్టమ్ ఇచ్చారు టు మేక్ యూ డూ సంథింగ్ గుడ్. హ్మ్. బట్ మనం ఏం చేస్తామంటే దాన్ని హ్యాక్ చేస్తాం అనమాట. అది. సో డోపమిన్ యాక్చువల్లీ హెల్ప్స్ యూ టు బీ ప్రాపర్. సో ఇంకోటి ఏంటంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, డోపమిన్ డోంట్ గివ్ ఎనీ ప్లెజర్. హ్మ్. సే ఈరోజు ఐస్ క్రీమ్ ఇచ్చా మీకు లంచ్లో, యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. రేపు కూడా లంచ్లో ఐస్ క్రీమ్ ఒక 1 వీక్ ఇచ్చామనుకోండి, తర్వాత నుంచి ఇచ్చినా యూ డోంట్ గెట్ సేమ్ ప్లెజర్, ఎందుకంటే అది నోవాలిటీ కాదు, రెగ్యులర్ అయిపోయింది మీకు. రెగ్యులర్. సో డోపమిన్ ఏంటంటే మెయిన్, ఇట్ విల్ గెట్ సాచురేటెడ్ ఇఫ్ యూ గివ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. బట్ ఇఫ్ యూ డోంట్ గివ్ దట్ ఇట్ విల్ పనిష్. అంటే మీరు రోజు అదే యాక్టివిటీ చేస్తే యూ డోంట్ గెట్ ఎనీ ప్లెజర్, బట్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ యూ విల్ గెట్ పనిష్మెంట్. ఓకే. సో ఇది జస్ట్ జనరల్గా మనకి ఇచ్చిన సిస్టమ్ భగవంతుడు. సో ఎందుకు ఎడిక్షన్స్ అంటే ఫస్ట్ మన సిస్టమ్ ఏంటో తెలుసుకోవాలి మనకి, అప్పుడు ఎడిక్షన్ ఏంటో తెలుస్తుంది. దీన్ని హ్యాక్ చేయటం ఎడిక్షన్ అనమాట. మనకి ఓకే. ఇచ్చిన సిస్టమ్ ఆ! యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ప్లెజర్స్. జనరల్గా ఒక మిస్అండర్స్టాండింగ్ ఏమనుకున్నారంటే ఫస్ట్ దిస్ ఈజ్ ఎ ప్లెజర్ సెంటర్ అనుకున్నారు. హ్మ్. డోపమిన్ ఈజ్ యాక్చువల్లీ వాట్ గివింగ్ ప్లెజర్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ప్లెజర్ సెంటర్ కాదు, ఇస్ ఎ ప్లెజర్ యాంటిసిపేషన్ సెంటర్ అని తర్వాత అర్థమైంది. హుహు. అంటే మీకు ఆ ఐటమ్ నుంచి ఏం ప్లెజర్ రావట్లేదు, అది మీరు యాంటిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అది ప్లెజర్ అనుకుంటాం మనం. ఓకే. అంటే ఇప్పుడు నేను మ్యాంగో జ్యూస్ తాగాను, సో ఇమీడియట్గా డోపమిన్ ఎక్సైట్స్, దట్ ఎక్సైటింగ్ ఐ ఫీల్ యాజ్ ప్లెజర్, బట్ నథింగ్ హ్యాపెండ్ దేర్ యాక్చువల్లీ. ఓకే. నథింగ్ హ్యాపెన్స్, మ్యాంగో నుంచి ఏం ప్లెజర్ రాదు మనకి, ఇట్స్ ఆల్ ఆర్ ఫీలింగ్స్. ఫీలింగ్స్. సో దట్ ఈస్ వాట్ డోపమిన్ డస్. ఇట్ ఈస్ నాట్ ద ఆబ్జెక్ట్ ఓన్లీ, ఇట్ ఈస్ Okay. సమ్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ ఇట్ క్రియేట్స్ విచ్ వీ ఫీల్ యాజ్ ప్లెజర్. సో ఇప్పుడు మ్యాంగో జ్యూస్ గివ్స్ ప్లెజర్. మీరు ఒక గ్లాస్ మ్యాంగో జ్యూస్ తాగారు, సెకండ్ తాగారు, Hmm. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మ్యాంగో జ్యూస్ అప్పుడు ఫస్ట్ మ్యాంగో జ్యూస్ అంత ప్లెజర్ వస్తుందా? నో, ఎందుకు? బికాజ్ రెగ్యులేట్ అవుతుంది కదా అది డైలీ. డోపమిన్ స్టాప్స్. ఓకే. మీకు డోపమిన్ ఎక్సైట్ అయితేనే యూ ఫీల్ యాజ్ ప్లెజర్. మ్యాంగో జ్యూస్లో ప్లెజర్ ఉంటే మీరు 100th గ్లాస్ మ్యాంగో జ్యూస్ తాగినా అంతే ప్లెజర్ రావాలి. ఎగ్జాక్ట్లీ. మీకు ఆ మ్యాంగో జ్యూస్ నుంచి ప్లెజర్ ఉంటే ఎప్పుడు తాగినా మీకు రావాలి, ఎన్ని గ్లాసులు తాగినా రావాలి, ఎందుకంటే ఆ మ్యాంగో జ్యూస్లో ప్లెజర్ కాదు, అది డోపమిన్ ఎక్సైట్ అయితేనే ప్లెజర్. మీకు అర్థమైంది కదా? ఆ డోపమిన్ ఎక్సైట్ అవ్వకపోతే మీకు ప్లెజర్ అనిపించదు. మీరు మ్యాంగో జ్యూస్ తాగండి, మీరు ఇంకేదైనా జ్యూస్ తాగండి, సో డోపమిన్ సాచురేట్స్. అది ఏం చేస్తుందంటే అది స్టాప్స్. అందుకే అయితే ఇక్కడ ఏంటంటే డోపమిన్ సమ్ ఐటమ్స్ అది ఆఫ్ అయిపోతుంది యాక్చువల్లీ. కొన్ని ఐటమ్స్ తిన్నప్పుడు అది కొంతకాలం ప్లెజర్ ఇస్తుంది, తర్వాత మీరు ఫ్రూట్స్ తిన్నారనుకోండి, మీరు బనానా తింటున్నారు, ఆఫ్టర్ సమ్ టైమ్ డోపమిన్ స్టాప్స్, ఆఫ్ అయిపోతుంది. అందుకే మీరు బనానా తింటాం ఎడిక్ట్ అవ్వరు. ఓకే. దెర్ ఆర్ సమ్ ఐటమ్స్ విచ్ ఎనీ ఫుడ్ ఐటమ్, ఎనీథింగ్ మీరు చూడటం అన్నా వింటాం అన్నా, డోపమిన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ స్టాప్స్. సో ఇట్ విల్ నాట్ మేక్ యూ గెట్ ఎడిక్టెడ్. మీరు రైస్ తినొచ్చు, లైఫ్ లాంగ్ రైస్ తిన్నా ఎడిక్ట్ అవ్వరు మీరు రైస్కి, ఎడిక్ట్ అవ్వరు. ఎందుకంటే కావాలి అని ఉండదు, ఎందుకంటే డోపమిన్ అక్కడ ఆఫ్ చేసేస్తుంది. ఓకే. అయితే కొన్ని ఐటమ్స్ ఉంటాయి మనం ఆ యొక్క సిస్టమ్ని బైపాస్ చేసి డోపమిన్ని డైరెక్ట్ హ్యాక్ చేయొచ్చు. ఓకే. దే ఆర్ కాల్డ్ డ్రగ్స్. ఓకే. మీరు రైస్ తింటే డోపమిన్ కాసేపు అయ్యాక ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే, అది ఇన్బిల్ట్ సిస్టమ్ ఉంటుంది డోపమిన్లో, అదేం చేస్తుందంటే ఆఫ్ చేసేస్తుంది సిస్టమ్ని. సో మీరు ఎడిక్ట్ అవ్వరు.
ఆ సిస్టమ్ని బైపాస్ చేసి కొన్ని ఐటమ్స్ ఉంటాయి నార్కోటిక్ డ్రగ్స్. అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ వచ్చి కోకేన్ అనమాట. ఓకే. మీరు అది తీసుకుంటే ఏదైతే సిస్టమ్ డోపమిన్ కంట్రోల్ చేస్తుందో అది పనిచేయదు. డోపమిన్ కీప్ ఆన్ ఎక్సైటింగ్, ఓకే. అది మనం ప్లెజర్గా ఫీల్ అవుతాం. సో అందుకని Oh. ఎడిక్షన్ వచ్చేస్తుంది. సో ఓకే. ఆల్ దీస్ ఐటమ్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ దిస్, ఈవెన్ సమ్ కూల్ డ్రింక్స్ అయినా, ఈవెన్ టీ కాఫీ అయినా, దాంట్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, దే హ్యాక్ డోపమిన్ సిస్టమ్. లైక్ కాఫీ అండ్ టీలో కెఫెయిన్. కెఫెయిన్, యా, ఓకే. నికోటిన్, ఆల్ దీస్ థింగ్స్ అవి ఏం చేస్తాయంటే డైరెక్ట్గా డోపమిన్ హిట్ చేస్తాయి. సో దట్ హిట్ ఆఫ్ డోపమిన్ వీ ఫీల్ ఐ ప్లెజర్. ఓకే. ఆ యాంటిసిపేషన్ ప్లెజర్ అనుకుంటాం. సో Okay. వీ వాంట్ టు రిపీట్ ఇట్. ఓకే. అయితే ఇప్పుడు డోపమిన్ ఏం చేస్తుంది, నౌ ఒక లెవెల్కి వెళ్ళాక నౌ ఇట్ ఫర్ డోపమిన్ టు ఎక్సైట్ యూ నీడ్ టు గివ్ హయ్యర్ డోస్. అందుకే దే ట్రై టు గివ్ మోర్ అండ్ మోర్ డోసెస్. ఎందుకంటే ఆ డోస్ అప్పుడు దానికి ఏంటంటే సెల్ఫ్ ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. ఒక లెవెల్ వచ్చాక అది స్టార్ట్ రెస్పాండింగ్, అందుకే మీరు హయ్యర్ డోస్ ఇవ్వాలి. సో అందుకే డ్రగ్స్కి వెళ్తే అన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ డమ్మెస్ట్ వే టు హ్యాక్ డోపమిన్ ఇస్ డ్రగ్స్. సో డ్రగ్స్ తీసుకుంటున్నారంటే దానివల్ల ఏమవుతుందంటే ఏమవుతుంది అంటే పర్సన్ బికమ్ కంప్లీట్లీ ఈగోసెంట్రిక్. ఇంకా ఆయన ఆ ప్లెజర్ తప్ప ఇంకేం గురించి ఆలోచించలేరు. ఓకే. హిజ్ ఇంటెలిజెన్స్ కంప్లీట్లీ లాస్ట్. ఎందుకంటే ఇంకా హీస్ జస్ట్ ఫోకస్డ్ ఇన్ హౌ టు హ్యాక్ ద డోపమిన్, హౌ టు గెట్ దట్ ప్లెజర్, హౌ టు గెట్ ద ప్లెజర్, హౌ టు గెట్ ద ప్లెజర్. ఇంకా ఆ సిచ్యువేషన్లోనే ఉండిపోతారు, ఇంకా బయటికి రాలేరు. ఓకే. సో అందుకే అవి చాలా డేంజరస్. ఓకే. ఎందుకంటే ఒక్కసారి ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతే దాన్ని నేను ప్లెజర్గా భావించేస్తున్నాను. రైస్, దాల్, సబ్జీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్, స్వీట్స్ ఇవన్నీ అలా హ్యాక్ చేయవు. కొంచెంసేపు మనకి ప్లెజర్ అనిపిస్తుంది అవి తినటం వల్ల, కానీ ఎడిక్ట్ అవ్వము మనం దానికి. కానీ ఈ ఐటమ్స్ ఏం చేస్తాయంటే అవి డైరెక్ట్గా మనని ఆ ప్లెజర్ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి, మళ్ళీ బయటికి రావటం కష్టం. ఓకే. మీరు ఇప్పుడు అన్నారు కదా ఎమోషనల్ మెమరీ డోపమిన్ ఎగ్జైట్ అయితే, ఐ మీన్ ఫస్ట్ టైం చూస్తే మీకు అది హ్యాపీగా అనిపించేసి వెన్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ ఫర్ సెకండ్ టైం యుల్ డూ ఇట్ అని. మీకు ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో ఆ డోపమిన్ ఎగ్జైట్ కాలేదు, దెన్ యూ విల్ నాట్ రిపీట్ దట్ టాస్క్. ఎస్, యూ డోంట్ రిపీట్. ఓకే. సో ఇది జరిగేది అందరూ ట్రై చేస్తారు, కాకపోతే ఓన్లీ హాఫ్ ఆఫ్ ద పీపుల్ అనుకోండి, కొంత పర్సంటేజ్ పీపులే ఎఫెక్ట్ అవుతారు ఈ ఎగ్జైట్మెంట్కి ఆర్ డోపమిన్ రిలీజ్కి. ఎందుకు మిగతా వాళ్ళకి ఎందుకు అవ్వదు, ఎందుకు వీళ్ళకి అవుతుంది? యా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదేంటంటే మనందరికీ ఆల్రెడీ కొంచెం ప్రోగ్రామింగ్ ఉంటుంది. మనకేంటంటే ఒకటి హార్డ్వేర్, ఒకటి సాఫ్ట్వేర్. ఈ బాడీ వచ్చి హార్డ్వేర్, బ్రెయిన్ వచ్చి హార్డ్వేర్, ఇంకోటి వచ్చి సంస్కారాస్ అంటారు, అది సాఫ్ట్వేర్. సో కొంతమందికి ఆల్రెడీ కొన్ని వీక్నెసెస్, కొన్ని టేస్ట్లు ప్రీవియస్ లైఫ్ నుంచి కూడా ఉంటాయి. ఓకే. సో ఆ ప్రోగ్రామింగ్ వల్ల దాన్ని సంస్కారాస్ అంటారు. మీరు వినే ఉంటారు ఈ వర్డ్స్, సంస్కారాస్, వాసనాస్, వృత్తి అని. ఈ సంస్కారాస్ ఏం చేస్తాయంటే ఆ ప్రోగ్రామింగ్ ఉండటం వల్ల మళ్ళీ అదే ప్లెజర్కి మీరు ఎక్స్పోజ్ అయితే ఇమీడియట్గా ఆ ఓల్డ్ మెమరీస్ అన్నీ పాస్ట్ లైఫ్ కూడా వచ్చేస్తాయి. అందుకే వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు. కొంతమందికి అది లేకపోవటం వల్ల, ఆ మెమరీ లేకపోవటం వల్ల, ఈ మెమరీ ఏంటంటే ఒక లైఫ్ టైం కాదు, అది ప్రీవియస్ లైఫ్ టైమ్స్ మెమరీస్ కూడా ఉంటాయి. సో దానివల్ల దే వెరీ ఈజీలీ గెట్ అడిక్టెడ్. వాడు చిన్నప్పటి నుంచి వాడికి అడిక్షన్ ఉంటుంది. స్కూల్ నుంచి కూడా నౌ పీపుల్ హ్యావ్ అడిక్షన్ ఫ్రమ్ డ్రగ్స్ అండ్ స్మోకింగ్, టొబాకో అండ్ అదర్ థింగ్స్. అది మేబీ అవైలబిలిటీ ఆర్ కొంతమందికి అవైలబుల్ ఉన్నా దే విల్ నాట్ గెట్ అడిక్టెడ్. అవైలబుల్ అందరికీ ఉన్నా కానీ వాడికి ఆల్కహాల్ షాప్ ఉన్నా కానీ హీ విల్ నాట్ బికమ్ ఏ ఆల్కహాల్ ఎడిక్ట్. ఓకే. షాప్ ఉండి వాడి షాప్ ఓనర్, బట్ హీఈస్ నాట్ ఆల్కహాల్ ఎడిక్ట్. అంటే ఎంత అవైలబిలిటీ ఉంటుంది ఆయనకి. అవును. సో హీ డోంట్ హ్యావ్ దట్ ఎమోషనల్ మెమరీ ఫర్ ఇట్. కరెక్ట్. సో దట్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్ ఫర్ సమ్ పీపుల్. ఓకే. అయితే ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎడిక్షన్. రెండో వే ఆఫ్ హ్యాకింగ్ డోపమిన్ ఈజ్ క్రూవాలిటీ. నాకు కంప్లీట్గా వేరే వాళ్ళ మీద కంట్రోల్ ఉండి దట్ గివ్స్ వెరీ బిగ్ కిక్ టు డోపమిన్. Is it? Yeah. So all these serial killers or any sadistic people, when they use violence on others, Okay. all this, even when you kill an animal, that actually hikes the dopamine. So when people are bloodthirsty, నా క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసినట్టు. yeah, even killing animals, it comes into non-veg also. So if you are taking non-veg, people are addicted to non-veg.
Mm. because it hikes dopamine, because you have complete control on that living entity. That is a cruelty. Mhm. So that's why people get addicted to this non-veg also. Mhm. And another way people where they get addicted is gambling, because I Okay. told one thing which hikes dopamine is novelty and unpredictability. Okay. So ఏంటంటే see everything goes by rule na, dopamine don't get addicted. Mm. If I get something without bypassing all the rules, that Okay. means I am the controller, I need not obey anyone. So when gambling na, suddenly you get some jackpot, Mm. so you feel that you have bypassed all the rules. Okay. So I got a jackpot, so I get such a hike of dopamine. Sorry, అంత హైక్ వస్తుంది డోపమిన్లో. ఆ డోపమిన్ ఎక్సైట్ అయిపోతుంది ఇలా గ్యాంబ్లింగ్ వల్ల. ఎందుకంటే దాంట్లో ఏమీ రూల్స్ లేకుండా రూల్స్ బ్రేక్ చేసి నేను సక్సెస్ని పొందుతున్నాను కాబట్టి. సో ఓకే. అది కూడా డోపమిన్ ఎక్సైట్ చేస్తుంది. అందుకే ఈ రేస్ కోర్స్లో గ్యాంబ్లింగ్లో ఎందుకు జనాలు డబ్బులు పెట్టి దాంట్లో ఎందుకు చేస్తున్నారంటే అది డోపమిన్ ఎక్సైట్ చేస్తుంది. అందుకే దానికి అడిక్షన్ కూడా చాలా హెవీ అడిక్షన్. Mhm. చాలా వాళ్ళు ఇల్లు అమ్మేసి, వాళ్ళ వెహికల్స్ అమ్మేసి, భార్య మంగళసూత్రాలు కూడా అమ్మేసి వాళ్ళు రేస్ కోర్స్లో ఈ జాక్పాట్లో అన్నీ స్పెండ్ చేస్తుంటారు, క్యాసినోస్లో అన్నీ. ఎందుకు చేస్తున్నారంటే ఆ డోపమిన్ ఎక్సైట్ చేస్తుంది కాబట్టి. సో ఇది ఓకే. ఇంకొక రకమైన ఎడిక్షన్. ఓకే. ఇంకా ఇంటర్నెట్కి వచ్చేసి ఎస్పెషల్లీ పోర్నోగ్రఫీ ఇది నోవాలిటీ, Mm. సంథింగ్ న్యూ సంథింగ్ న్యూ సంథింగ్ న్యూ అని. సో ఇలా మనకి డోపమిన్ని హ్యాక్ చేయడానికి 4 మీన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఓకే. వచ్చి ఫస్ట్ వచ్చి గ్యాంబ్లింగ్ ఎందుకు, యు ఆర్ బైపాసింగ్ సంథింగ్, రూల్స్ ఏం పాలించలేదు, నేను సుప్రీం అన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ. ఓకే. ఇంకొకటి వచ్చి నేను చెప్పాను మీట్ ఈటింగ్, ఎందుకంటే అక్కడ క్రూయాలిటీ ఉంటుంది కాబట్టి అది కూడా Cruelty, డోపమిన్ హ్యాక్ చేస్తుంది. dopamine. డ్రగ్స్ వచ్చి కూడా అది కూడా బైపాస్ చేస్తుంది బైపాస్ కాబట్టి చేస్తుంది కాబట్టి దెన్ అగైన్ ఇట్ ఈ డోపమిన్ అనేది యాక్చువల్లీ కల్ప్రిట్. ఓకే. మనం దాన్ని ట్రాజడీ ఏంటంటే దాన్ని మనం ప్లెజర్గా భావిస్తాం. అది ఓన్లీ డోపమిన్ యాంటిసిపేషన్ యాంటిసిపేషన్ ఆఫ్ ప్లెజర్. ఇప్పుడు నేను అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మ్యాంగో జ్యూస్ ప్లెజర్ ఇస్తే ఎప్పుడు ప్లెజర్ ఇవ్వాలి, బట్ ఇట్ వోంట్ గివ్ బికాస్ డోపమిన్ స్టాప్ చేస్తుంది అక్కడ, అది Stop. హ్యాక్ అవ్వదు. అవును. ఐటంలో కాదు ప్లెజర్, డోపమిన్లో ప్లెజర్. డోపమిన్. ఎప్పుడైతే అది ఎక్సైట్ అవుతుందో నేను దాన్ని ప్లెజర్గా భావిస్తాను. బట్ ఆ ప్లెజర్ ఏంటంటే అది యాంటిసిపేషన్, రియల్ ప్లెజర్ కాదు. రియల్ ప్లెజర్ ఎప్పుడు వస్తుంది అంటే మైండ్ కామ్ కూల్, మీరు మార్నింగ్ లేచి సమ్ యోగా ప్రాణాయామ చేసి రెగ్యులేటెడ్గా చేస్తే డోపమిన్ ఎక్సైట్ కానప్పుడు ఏదైతే ప్లెజర్ వస్తుందో పీస్లో, అది రియల్ ప్లెజర్. వెరీ వెల్ యా. ఆర్టికులేటెడ్. సో మనం షుగర్ ఎక్కువ తీసుకొని ఆల్ దిస్ కూల్ డ్రింక్స్ అయినా సాఫ్ట్ డ్రింక్స్ అయినా లేకుంటే కాఫీ అయినా దాంట్లో ఎందుకు షుగర్ ఎక్కువ యాడ్ చేస్తారంటే అది డైరెక్ట్గా డోపమిన్ హిట్ చేస్తుంది కాబట్టి. ఓకే. దట్ వీ ఫీల్ ఐ ఎంజాయ్డ్ అనుకుంటాం. నువ్వేం ఎంజాయ్ చేయలేదు నేనా, నువ్వు మూవీ చూసినా నువ్వేం ఎంజాయ్ చేయలేదు, జస్ట్ డోపమిన్ని హ్యాక్ చేసి వచ్చావు అంతే. లేకుంటే దాన్ని కొంచెం ఎక్సైట్ చేసి వచ్చావు, యు ఆర్ ఫీలింగ్. బట్ రియల్ ప్లెజర్ ఈజ్ నాట్ ఇన్ దట్, అది మోడ్ ఆఫ్ ప్యాషన్ యాక్చువల్లీ. రియల్ ప్లెజర్ ఈజ్ విత్ ఇన్సైడ్. ఆ స్పిరిచువల్ ప్లెజర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఎవరైతే ఆ ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ పొందుతారో ఆటోమేటిక్గా ఈ ఎడిక్షన్స్ నుంచి బయటకు వచ్చేయచ్చు. ఓకే. వెరీ నైస్లీ సెడ్. నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు అడిక్షన్ అంటే. మీరు అన్నట్టుగా లైక్ సోషల్ మీడియా అడిక్షన్ కానీ డిజిటల్ మీడియా అడిక్షన్, దాంట్లో కూడా వేరియస్ వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు షార్ట్ కంటెంట్ కన్జంప్షన్ ఒకటి, పోర్నోగ్రఫీ ఒకటి, ఇవన్నీ చూస్తున్నారు. రీసెంట్గా మనకు జరిగిన సిచ్యువేషన్, పుతిన్ చేశాడు కదా, రష్యాలో కంప్లీట్గా బ్యాన్ చేశారు పోర్నోగ్రఫీ. ఇండియా దీనికి జాయిన్ అవుతుందా అని అడుగుతున్నారు. ఐ మీన్ ద మూమెంట్ ఐ సా దట్ న్యూస్ అనిపించింది ఏంటంటే, ఒకవేళ అది కనుక చేస్తే హాఫ్ ఆఫ్ ఇండియా విల్ బీ ఆల్ సెట్ అవుతుందని. సో ఎందుకు సోషల్ మీడియాకి ఇంత అడిక్షన్ ఉంది? వై ఆర్ దే యాక్చువల్లీ డూయింగ్ ఆల్ దాట్? Yeah, we can discuss because it's a very big topic. We will definitely do another podcast for it. Definitely. So this, I just told very very basic. We will go for the solutions also. We will discuss. మనం solutions కూడా సపరేట్గా డిస్కస్ చేద్దాం వీటి గురించి. ఇఫ్ రియల్గా వాళ్ళకి దీని నుంచి ప్రాబ్లం అనిపిస్తుంటే
సొల్యూషన్ పార్ట్ కూడా మనకి వీ హ్యావ్ వెరీ డెఫినెట్గా వీ హ్యావ్ టు డూ దాట్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు డోపమిన్ని అది బైపాస్ చేసి దాన్ని హ్యాక్ చేస్తుంది అని. సో హ్యాకింగ్ ఉన్నప్పుడు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కూడా కావాలి కదా. అలా మనకి ఆ మెంటల్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి డెఫినెట్గా సొల్యూషన్స్. యా ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు చెప్పానంటే అట్లీస్ట్ ప్రాబ్లం తెలిస్తే మనకి ఓకే నేను ఎక్కడున్నాను నా సిచ్యువేషన్ ఏంటో తెలుస్తుంది, కొంచెం మోటివేషన్ వస్తుంది దీని నుంచి బయటకు వెళ్ళాలని. అందుకే ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ బయటికి చేశాను. వెళ్ళొచ్చు, దేర్ ఆర్ వేస్ కదా. సో నెక్స్ట్ దాంట్లో మనం సొల్యూషన్స్ కూడా డిస్కస్ చేద్దాం. నార్మల్గా ఇంతకుముందు కన్నట్టుగా సోషల్ మీడియా కన్జంప్షన్ అనేది హౌ డు వి రెగ్యులేట్ ఇట్ అంటే అట్లీస్ట్ ఒక బ్రీఫ్ సమ్మరీ లాగా, ఒక టీజర్ లాగా మీరు సి ఈ అన్ని ప్రాబ్లమ్స్కి మెయిన్ థింగ్ ఈజ్ ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ లేకపోవటం. సో ఒక్కసారి ఎ పర్సన్ హీఈస్ హిమ్సెల్స్ వెరీ హ్యాపీ, హీ డోంట్ నీడ్ ఎక్స్టర్నల్లీ ఆల్ దీస్ థింగ్స్. ఈవెన్ ఆ ఎంటర్టైన్మెంట్ కొంచెం తీసుకున్నా కానీ హీ హాస్ కంప్లీట్ కంట్రోల్ అన్ హిమ్సెల్ఫ్, ఈజ్ సాటిస్ఫైడ్ ఇన్ సంథింగ్ మోర్. అంటే మనకు ఆల్రెడీ వేరే దగ్గర చాలా హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ ఉంది. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రిలేషన్షిప్స్. ఎప్పుడైతే మనకి క్లోజ్ వెరీ నైస్ అండ్ ట్రస్టబుల్ రిలేషన్షిప్స్ ఉంటాయో ఆల్ ఎడిక్షన్స్ ఆర్ వెరీ ఈజీలీ టు ఓవర్కమ్. సో ఆ రిలేషన్షిప్ ప్రాపర్గా డెవలప్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ టు ఆ ప్రైడ్ అనేది ఒకటి ఉంటుంది, అది విడిచిపెట్టాలి. ఈ రెండు ఉంటే అన్ని ఎడిక్షన్స్ నుంచి ఈజీగా బయటకు వచ్చేయచ్చు. ఒకటి హ్యూమిలిటీ, అంటే మన ప్రైడ్ని విడిచిపెట్టి కొంచెం వినయంగా ఉండటం, హ్యూమిలిటీతో ఉండటం. రెండోది వెరీ ట్రస్టింగ్ క్లోజ్ రిలేషన్షిప్. చాలా సింపుల్ ఫామ్లో ఇప్పుడు ఎవరికన్నా ఓల్డ్ ప్రీవియస్ టైమ్స్లో ఎవరికైనా ఏదైనా ఎడిక్షన్స్ ఉంటే ఆఫ్టర్ దట్ వెన్ హీ గెట్స్ పెళ్ళి అయిపోతే అన్ని ఎడిక్షన్స్ బయటపడిపోతారు. సిగరెట్ అయినా ఆల్కహాల్ అయినా పెళ్ళికి ముందు ఉంటాయి, పెళ్ళి అయ్యాక అన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే నో మోర్ ఎడిక్ట్. ఎందుకు అలా అయింది అంటే ఎందుకంటే ఆ రిలేషన్షిప్లో హీఈస్ ఏబుల్ టు ఇన్వెస్ట్. ఒకసారి అక్కడ సాటిస్ఫాక్షన్ వచ్చాక ఇమీడియట్గా నేను ప్రాక్టికల్ చాలా కేసెస్ చూశాను. సిగరెట్ చాలా తాగేవారు, ఆల్కహాల్ తీసుకునేవారు, అండ్ మ్యారేజ్ అయ్యాక ఇమీడియట్గా వాటి నుంచి ఈజీగా బయటకు వచ్చేసారు. ఎందుకంటే అక్కడ ఒక క్లోజ్ రిలేషన్ వచ్చింది, సాటిస్ఫాక్షన్ వచ్చింది, అందుకే బయటకు వచ్చేసారు. సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇంకోటి ఏంటంటే వీ షుడ్ విల్లింగ్ టు చేంజ్. అది ఇన్ జనరల్ హ్యూమన్స్కి అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు మనకి పీపుల్ స్టూడెంట్స్ ఉన్నారు ఎస్పెషలీ, ఒక ఎడ్యుకేషన్ నడుస్తూ ఉంటుంది. నడిచే టైంలో దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దర్ కెరియర్. ఏం స్కిల్ నేర్చుకోవాలి, ఏ స్కిల్ నేర్చుకుంటే మీ డోపమైన్ ఎలా యాక్టివ్ అవుతుంది అని మీరు చెప్పినట్టుగా అది యాక్టివేట్ చేయకుండా అదర్ థింగ్స్లో ఈ అడిక్షన్స్లో డివియేట్ అయిపోయి చాలామంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి వాళ్ళే రిలేట్ చేసుకుంటారు. ఎంతమంది కెరియర్స్ని లేట్గా స్టార్ట్ చేయడమో, లేదంటే అసలు స్టార్ట్ చేయకపోవడమో, లేదంటే డిస్ట్రాయ్ చేయడము, చేసుకున్న కెరియర్స్ని డిస్ట్రాయ్ చేసుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లైక్ హౌ డు వి సార్ట్ అవుట్ దిస్ ఇస్ వెరీ క్లమ్జీ మెస్సీ థింగ్ యాక్చువల్గా జరిగేది. ఇక్కడ ఏంటంటే ప్రెజెంట్లీ ఈ బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా, మూవీస్, అక్కడ వాళ్ళకి వచ్చే మోటివేషన్ చాలా రాంగ్గా ఇస్తున్నారు. వాళ్ళకి సక్సెస్ ఫార్ములా రాంగ్గా ఇస్తున్నారు. వాళ్ళకి హీరోయిజం అంటే రాంగ్ చూపిస్తున్నారు. ముందు కాలంలో ఏంటంటే రామాయణం ఉండేది. రామాయణంలో రావణ ఈజ్ విలన్, రామ్ హీరో, సీత హీరోయిన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే మూవీలో హీరోయిన్, హీరో, విలన్, ముగ్గురు విలనే. ముందు అట్లీస్ట్ గుడ్ క్వాలిటీస్ ఉండేవి. ఇప్పుడు హీరో ఈజ్ డ్రగ్ ఎడిక్ట్ ఆర్ ఆల్కహాల్ లేకుండా హీ కెనాట్ స్పీక్, హీ కెనాట్ ఫైట్, హీ కెనాట్ డాన్స్, హీ కెనాట్ డూ ఎనీథింగ్. సిగరెట్ లేకుండా హీ కెనాట్ స్పీక్, హీ కెనాట్ డూ ఎనీథింగ్. అండ్ దట్ ఈస్ షోన్ యాజ్ హీరో. అది హీరోయిజం కింద చూపిస్తున్నారు. సిగరెట్ చేతిలో ఉండటం, ఆల్కహాల్ చేతిలో ఉండటం, అది హీరోయిజంగా చూపిస్తున్నారు. దానివల్ల ఏంటి, వాళ్ళు విలన్ యాక్చువల్లీ అని ప్రమోట్ చేసేది. జనరల్గా ఏంటంటే కృష్ణ అంటున్నారు 3 మార్గాలు ఉన్నాయంటారు నరకానికి వెళ్ళటానికి: కామ, క్రోధ, లోభ. మీరు చాలా లస్టీగా ఉండి మీరు నరకానికి వెళ్తారు, చాలా గ్రీడీగా ఉంటే నరకానికి వెళ్తారు, చాలా యాంగర్గా ఉంటే, కోపం ఎక్కువ ఉంటే నరకానికి వెళ్తారు. హీరో ఏంటి, అందరికన్నా ఎక్కువ కోపం ఉండాలి వాడికి, ఎందుకంటే ఎక్కువ మందిని కొట్టాలి కదా, అలా పోర్ట్రే చేస్తున్నారు. సో యాంగర్ని హీరోయిజంగా చూపిస్తున్నాను. నైనా అది నరకానికి వెళ్తావు నువ్వు.
నువ్వు ప్లస్ గ్రీడ్. హ్మ్. హీరో అంటే ఫ్యాబులస్లీ రిచ్, వాడి బిల్డింగు, వాడి కారు, వాడి డ్రెస్సు అన్నీ ఫుల్ సూపర్ లగ్జరీ ఉండాలి. సో అది గ్రీడ్. యాక్చువల్లీ నీకు అవసరం లేదంతా, హ్మ్. యూ కెన్ బి హ్యాపీ ఇన్ సింపుల్ థింగ్. కానీ ఆ గ్రీడ్ని హీరోయిజంగా చూపిస్తారు. హ్మ్. సో అది నరకానికి తీసుకెళ్లే మార్గం. సో నీ డిజైర్స్ అన్నీ, ఒక అమ్మాయితో ఉండొచ్చు అన్న అందరినీ అట్రాక్ట్ చేసుకోగలుగుతాడు వాడు, అందరు అమ్మాయిల్ని. అది హ్మ్. హీరోయిజం కాదు, అది రావణ మెంటాలిటీ. రావణకి 10 తలకాయలు ఉన్నాయి. హ్మ్. ఆ 10 తలకాయలు ఏంటి? 10 రకాలైన కోరికలు. హ్మ్. అవి ఏం చేస్తున్నాయి? డిస్ట్రాయ్ చేస్తున్నాయి. సో దాన్ని హీరోయిజంగా చూపిస్తే ముగ్గురు హీరోయిన్ ఆమెమి కరెక్ట్గా ఎంత నాస్టీగా బిహేవ్ చేస్తే అంత హీరోయిజం. సో ఇక్కడ ఏంటంటే ప్రజెంట్లీ అందరూ విలన్సే అక్కడ. దానివల్ల ఏమవుతుందంటే యూత్ని వాళ్ళని ఐడియల్గా తీసుకొని వాళ్ళకి దే డోంట్ నో మనకి రియల్ హీరోస్ ఏంటో తెలియదు వాళ్ళకి. వాళ్ళని ఐడియల్గా తీసుకొని అలా అవ్వటానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. హ్మ్. వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు. రియల్ లైఫ్లో దే ఆర్ నాట్ హీరోస్, హ్మ్. దే ఆర్ యాక్టింగ్ యాజ్ హీరోస్. అది అర్థం చేసుకోవట్లేదు జనాలు. వాళ్ళని ఎందుకు ఐడియల్గా తీసుకుంటున్నారు మీరు? అరే వాడు డబ్బులు తీసుకొని యాక్షన్ చేస్తున్నారు, వాళ్ళు ప్రొఫెషనల్స్. హ్మ్. వాళ్ళు అలా యాక్షన్ చేసినందుకు వాళ్ళకు డబ్బులు ఇస్తారు. అందుకే హ్యాపీగా ఉన్నట్టు, జాలీగా ఉన్నట్టు, స్మార్ట్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు రియల్ లైఫ్లో అట్లా ఉండరు. వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళాక హీరో ఇంటికి వస్తే వాళ్ళ భార్య కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తినేసుకోదు. వాడికి కూడా భార్యతో సేమ్ ప్రాబ్లం ఉంటుంది. వాడికి ఆమె కోపం వస్తే వాడు జుట్టు పట్టుకొని లాగుతుంది. అది అర్థం చేసుకోరు వాళ్ళు. వాళ్ళు రియల్ లైఫ్లో వాళ్ళని అలా ఇమాజిన్ చేసుకొని అలా ఎంజాయ్ చేస్తున్నారని వాళ్ళలాగా ఉండటానికి చూస్తారు. హ్మ్. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే మనకి బ్రెయిన్లో మంకీ న్యూరాన్స్ అని ఉంటాయి. హ్మ్. మంకీ న్యూరాన్స్ అంటే ఆ మంకీ ఏం చేస్తుందంటే ఒక మంకీ ఇలా గోక్కుంటే ఇంకో మంకీ చూస్తుంది. హ్మ్. దానికి అనిపిస్తుంది దీనికి ఏదో స్పెషల్ ప్లెజర్ వస్తుంది ఇలా గోక్కోవటం, ఇది కూడా గోక్కుంటుంది. ఆ! అయితే ఫస్ట్ మంకీ అనుకుంటుంది అరే దీనికి ఇంకా ఎక్కువ స్పెషల్ వస్తుందని ఇంకా ఫాస్ట్గా గోక్కుంటుంది. అది చూసి ఇలా గోక్కుంటుంది. ఇది మంకీ న్యూరాన్స్ అంటారు వీటిని. ఓకే. అయితే మనకు కూడా ఆ మంకీ న్యూరాన్స్ ఉంది. ఆ టీవీలో ఒక కోతి ఏదైనా చేస్తే ఆ టీవీ ముందు కూర్చుని ఇంకో కోతి కూడా అలాగే చేయాలనుకుంటుంది. అది ప్రాబ్లం అనమాట. సో అలా చేస్తూ వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకుంటారు. ఓకే. వాళ్ళని మనం హీరోగా తీసుకుంటాం. ఎందుకంటే ఎడ్యుకేషన్‌లో మనకి కరెక్ట్ హీరోస్‌ని, ఆ క్యారెక్టర్ ఉన్న వారిని, ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మనం పోర్ట్రే చేయకుండా, ఇట్లాంటి వాళ్ళని మనం పోర్ట్రే చేస్తే దాన్ని హీరోయిజంగా తీసుకొని అలా తయారవ్వటానికి వెళ్తున్నారు. వాళ్ళు డిస్ట్రాయ్ అయిపోతున్నారు. వాళ్ళకి డబ్బులొస్తాయి ఎలాగో యాక్టింగ్ చేసినందుకు. హ్మ్. వాళ్ళ జీవితం ఎలాగో నాశనం అయిపోతుంది. అది వేరే విషయం. కాకపోతే వాళ్ళు వేరే వాళ్ళని కూడా నాశనం చేస్తున్నారు. సో, ఈరోజు పాడ్‌కాస్ట్‌లో మనం ఈ అడిక్షన్ గురించి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా! సో, ఎవ్రీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ హ్యాస్ సమ్ సొల్యూషన్ రైట్? సో, దీన్ని డీప్ డైవ్ చేస్తూ మనం ఫర్దర్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో సోషల్ మీడియా అడిక్షన్ దీని గురించి మనం డీటెయిల్డ్‌గా సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఔట్ ఆఫ్ యువర్ అడిక్షన్స్, please keep tuned to the channel and then we'll discuss more on the solutions.